కాంగ్రెస్ ప్రభుత్వంలోని అమాత్యులే ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజల భూములు కాపాడేందుకు ధరణి స్థానంలో భూమాత చట్టాన్ని తీసుకొచ్చారని, అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన మంత్రులే ఇప్పుడు పేద ప్రజల భూములను లాక్కునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలు, గిరిజనులను బెదిరిస్తున్నారని అన్నారు. పేదలకు జరుగుతున్న ఈ అన్యాయాలపై ఎవరైనా మాట్లాడితే పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల్లోకి ఎవరు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసుల చేత బలవంతంగా గ్రామాలను ఖాళీ చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్ చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, యాడ బెదిరిద్దాం, యాడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, యాడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఒక కథ. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేసి, ఈ కథ దాదాపు ఎవరందరికీ అన్నిటి కథ. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమి మీద ఆధారపడ్డారు. ఆ భూములు వెనకడికి చెప్తారు కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు, మనిషి అనేటువంటి ఎవడో ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు. ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని, కొత్తగా రాబోతున్నటువంటి త్రిపుల్ పుణ్యమాని, వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లా వచ్చినాయి, ఆ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి. జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్ చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, యాడ బెదిరిద్దాం, యాడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, యాడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు